గేమ్ సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హలో ఎవ్రీవన్, ఐఎమ్ రమ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, అన్స్టాప్ వాళ్ళు మనకి ఫ్రీగా 30 days డిఎస్ఏ బూట్ క్యాంప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఈ బూట్ క్యాంప్లో మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు అంటే, సో ఈ బూట్ క్యాంప్లో డైలీ లెర్నింగ్ ప్లాన్, 15+ theory and coding articles, hands-on practice, 5+ role-based assessments, optimized approaches, interview readlines, doubt support. And the bonus perks are become DSC ready in just 30 days and build a strong problem-solving mindset. Earn a certificate of completion to showcase your achievement. Boost your resume and make your profile stand out to recruiters. Enhance your LinkedIn profile with a recognized certification. Gain the confidence to tackle coding interviews and competitive programming challenges. సో మీరు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్న, సెకండ్ ఇయర్లో ఉన్న, థర్డ్ ఇయర్లో ఉన్న మీ కెరియర్ని ఒక మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటే, సో దిస్ వీడియో ఈస్ ఫర్ యూ గైస్. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. సో ఒకసారి ఇక్కడ కీ టేక్అవేస్ చూడండి. లెర్న్ ఫ్రమ్ ఇండస్ట్రీ లీడర్స్, ఇండస్ట్రీ అలైన్డ్ ప్రాజెక్ట్స్, ఫీచర్డ్ లిస్టింగ్ ఆఫ్ రెజ్యూమే, సర్టిఫికేషన్, పర్సనలైజ్డ్ కెరియర్ కోచింగ్. సో మీకు అర్థమైంది కదా అసలు ఈ డిఎస్ఏ బూట్ క్యాంప్ ఎలా ఉండబోతుందని. సో ఇప్పుడు నేను మీకు అసలు దీన్ని ఎలా ఎన్రోల్ అవ్వాలి, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఎన్రోల్ ఫర్ ఫ్రీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ గూగుల్. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఇంటర్న్షిప్స్ చేయొచ్చు, జాబ్స్, కాంపిటీషన్, మెంటర్షిప్స్, ప్రాక్టీస్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట ఈ 30 days డిఎస్ఏ బూట్ క్యాంప్ని. అది క్లిక్ చేయగానే మీరు వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ ఆన్ కంటిన్యూ టు ద కోర్స్. అండ్ ఇక్కడ మీకు డే 1, డే 2, డే 3 ఇలా 30 days యొక్క ప్లాన్ అనేది మీకు వీళ్ళు ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ ఆర్టికల్స్ ఉంటాయి. సో వీడియోస్ని ఎక్స్పెక్ట్ చేయకండి. వీళ్ళు ఏంటంటే ఆర్టికల్స్ ఇచ్చారు. సో వీడియోస్ చూసి టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆర్టికల్స్ని మీరు చదివి అర్థం చేసుకొని, సో చూసారా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్స్ ఏ విధంగా ఉన్నాయో, వాళ్ళ కంటెంట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. సో అండ్ నెక్స్ట్ అరేస్ కానీ, సబ్ అరేస్, స్లైడింగ్ విండో టెక్నిక్, మ్యాట్రిక్స్. సో ఇలా డిఫరెంట్ మొత్తం డిఎస్సిని 30 daysలో ఎలా కంప్లీట్ చేయాలో చాలా బాగుందన్నమాట కోర్స్ అయితే. సో ఇక్కడ ఏంటంటే అరేస్ ఇచ్చారనుకోండి, ఈ అరేస్ మీద కోడింగ్ క్వశ్చన్స్ అనమాట. సో మీరు అరేస్ ఈ ఆర్టికల్ చదివి దాని రిలేటెడ్ అంటే కోడింగ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో మీకు ఈ ఆర్టికల్స్ ఆర్ ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఇక్కడ డిస్కషన్ బాక్స్ ఉంది కదా, సో ఈ డిస్కషన్ బాక్స్లో మీరు డౌట్ అడిగితే వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట. సో ఇక్కడ చూసారు కదా, చాలా మంది స్టూడెంట్స్ అయితే పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఇక్కడ మీరు ఏదైతే ఆర్టికల్ చదువుతారో అది ఇక్కడ పైన కంప్లీట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తారనమాట. సో అప్పుడే ఇది క్లిక్ అయ్యి ఇక్కడ పైన ఉంది కదా ఒక బార్, ఈ టాస్క్ బార్ మొత్తం గ్రీన్ అయ్యి, అండ్ లాస్ట్ మీరు ఎప్పుడైతే 30 days కంప్లీట్ అయ్యి సాల్వ్ చేస్తారు, సో లాస్ట్ ఏంటంటే 30th డే ఏంటంటే మీకు మాక్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే దాని రిలేటెడ్ ప్రాక్టీస్ మీరు చేయొచ్చు, ఆర్ మీరు ప్రొడక్ట్ మేనేజర్ రోల్కి ప్రిపేర్ అవుతే దానికి, లేదా డేటా అనలిస్ట్, లేదంటే ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఇక్కడ ఈ 4 roles-లో మీరు ఏదైతే దేనికి ప్రిపేర్ అవుతున్నారో ఆ మాక్ టెస్ట్ని రాస్తే సో దాని బేస్డ్ మీకు సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ లాస్ట్ డే 30th డే మీకు కంప్లీట్ అయిన తర్వాత, అసెస్మెంట్ రాసిన తర్వాత ఇక్కడ మీరు మీ సర్టిఫికేట్ని అన్లాక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ 30 days బూట్ క్యాంప్ని కంప్లీట్ చేసి ఈ సర్టిఫికేట్ని అన్లాక్ చేసుకొని మీ లింక్డ్ఇన్లో కానీ, రెజ్యూమేలో కానీ ఈ సర్టిఫికేట్ని యాడ్ చేసుకుంటే మీ యొక్క రెజ్యూమే వెయిట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అండ్ మీ రిక్రూటర్స్ ఎవరైతే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తారో సో వాళ్ళకి ఒక ఐడియా వస్తుందన్నమాట, ఈ స్టూడెంట్ 30 days బూట్ క్యాంప్ కంప్లీట్ చేశారు, సో వీళ్ళకి ఒక డిఎస్ఏ మీద ఒక ఐడియా అయితే ఉంది, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయని వాళ్ళకి అనిపిస్తుంది. సో ఇంత మంచి ఆపర్చునిటీస్ మీరు ఎందుకు మిస్ చేసుకోవాలి? సో మీ ఫ్రెండ్స్కి ఎందుకు షేర్ చేయకూడదు? సో వీడియో నచ్చితే లైక్ ఎందుకు చేయకూడదు? సో